హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్. చెప్పాను కదా మీకు ఇంకా ప్రతిసారి వీడియోస్ వస్తాయండి. ప్రతి వీక్ 3 to 4 వీడియోస్ కంపల్సరీ వస్తాయి. అది మగ్గం వర్క్ లేకుంటే మిషన్ వర్క్ అనేది కాదు. సో ఇవాళ మీకు చూపిస్తున్న వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ అండి. ఇది వచ్చేసి మనకు నేత చీర అనమాట. నేత చీరకి శారీ అయితే ఆరెంజ్ కలర్, అంటే లైట్ ఆరెంజ్ ఈ షేడ్ ఉంది కదా, ఈ షేడ్ అనమాట మొత్తం శారీ అంతా. బట్ లాస్ట్ 3 బ్లౌజెస్ మగ్గం బ్లౌజెస్ వీడియో, 4 బ్లౌజెస్ మగ్గం బ్లౌజెస్ వీడియో చూపించాను కదండి. సేమ్ అదే స్వప్నక్కకి మనము ఇంకో శారీకి వర్క్ చేయిస్తున్నాం అనమాట, వాళ్ళ సిస్టర్కి. సో హ్యాండ్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి, హ్యాండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు స్టెప్ బై స్టెప్ లాగా థ్రెడ్ వర్కే వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ బుట్టా వరకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పూసా మోతి కాంబినేషన్తో లైన్స్ వస్తాయి. అక్కేంటంటే శారీలో కలర్స్ కాదు, నాకు మల్టీ కలర్స్ కావాలన్నారు. సో దీనికి బాగా ఎలివేట్ అయ్యేది స్కై బ్లూ, పర్పుల్, గ్రీన్ ఎలివేట్ అవుతున్నాయండి. రాయల్ బ్లూ కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి. అంటే అంత డార్క్ బ్లౌజ్ కాదు కాబట్టి, మీడియం కలర్ కాబట్టి. సో దీంట్లో వచ్చేసి మనం యూజ్ చేసింది ఈ 4 కలర్స్, ఈ 5 కలర్స్ యూజ్ చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మిడిల్లో ఎల్లో కలర్ తోటి స్టెప్ బై స్టెప్ వర్క్ అనమాట ఇది. ఈ వర్క్ వేసినాక మళ్ళీ వచ్చేసి పూసా మోతి కాంబినేషన్ తోటి మనం ఫినిషింగ్ లాగా ఇచ్చాము. దానికి ఈ పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద లీవ్స్కి ఈ లవంగం కుట్టు అంటారండి మన సైడ్ వచ్చేసి. లవంగం కుట్టుతోటి చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కుట్టు ఈవెన్గా ఉంటుందండి. సో లవంగం కుట్టుతోటి వేసామన్నమాట. సైడ్స్ ఇంకొన్ని లీవ్స్ తోటి ఈ మిడిల్ లీఫ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది వీడియో కంటే డైరెక్ట్ చాలా బాగా కలర్ కనిపిస్తుందండి. సో ఈ మిడిల్ కుట్టు కూడా అలాగే లవంగం కుట్టుతోటి వేసాము. ఈ సైడ్స్ లీవ్స్కి వచ్చేసరికి మనకు స్ప్రింగ్ తోటి చేశానమాట. ఇక్కడ వచ్చి ఇలాంటి లీవ్స్ వచ్చేసి మనం పూసతోటి ఇచ్చాము. నెక్స్ట్ అలాగే మీకు ఇందాక చూపించాను కదా లవంగం కుట్టుతో లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. తర్వాత వచ్చేసి అలాగే ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి బాగా క్లియర్గా. మిడిల్లో 3 లవంగం కుట్టులు ఇచ్చి సైడ్స్కి పైన లీవ్స్ లాగా పెటల్స్ లాగా వస్తాయి కదా, ఆ పెటల్స్ని వచ్చేసి మనము సింగిల్ లవంగం కుట్టించి దానికి ఫినిషింగ్ లైను ఎల్లో కాంబినేషన్ వేసాము. వీటిల్లో లీవ్స్కి మాత్రం మనము స్ప్రింగ్ అనమాట. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్, డైరెక్ట్ లోడింగ్ లీఫ్ ఇచ్చేసాము. సో అలాగే స్కై బ్లూ తోటి మనము పెటల్స్, ఫ్లవర్ పెటల్స్కి లీవ్స్ కూడా అలాగే లవంగం కుట్టే ఇచ్చామండి. అది అయిపోయిన తర్వాత దానికి ఫినిషింగ్ లైన్ రాయల్ బ్లూ ఇచ్చామన్నమాట. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి మిడిల్లో చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది కదా, 3 పెటల్స్ ఫ్లవర్, దానికి వచ్చేసి పర్పుల్ కాంబినేషన్తో ఇచ్చేసి మిడిల్లో జర్కను, కర్దానా ఇవేమీ యూజ్ చేయలేదండి మనము. ఇందులో డైరెక్ట్ ఈ స్ప్రింగ్ ముడి వర్క్ వేసామన్నమాట. ఈ మిడిల్లో స్ప్రింగ్ తోటి 3 స్ప్రింగ్స్ తోటి స్టెప్స్గా ఇచ్చామన్నమాట. సో ఓవరాల్గా అయితే ఈ బుట్ట, పెద్ద బుట్ట వచ్చేసి ఓవరాల్గా ఇది వర్క్. అండ్ ఈ సైడ్కి వచ్చేసేసరికి కింద బార్డర్ వచ్చి చూస్తున్నారు కదా, ఫినిషింగ్ లైన్ గ్రీన్తో ఇచ్చి 2 సైడ్స్ పూసా కాంబినేషన్ ఇచ్చి మిడిల్లో సిల్వర్ బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి సిల్వర్ని కూడా మనం హైలైట్ చేయాలి కాబట్టి మోతీ ఇచ్చేసాము. అండ్ బుటీస్ వచ్చేసి మోతీ పెద్ద 3 నెంబర్ మోతీ ఇచ్చేసి దానికి పూసతోటి ఫినిషింగ్ చేసి దాని చుట్టూ కూడా గ్రీన్ తోటి ఫినిషింగ్ చేసామన్నమాట. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం హ్యాండ్కి ఏ బార్డర్ అయితే ఇచ్చామో అలాగే బార్డర్ తోటి ఇచ్చి ఫినిషింగ్ లైన్స్ గ్రీన్ ఇచ్చేసామండి. అండ్ హ్యాండ్లో ఎలాగైతే కలర్స్ యూజ్ చేసామో అలాగే ఇక్కడ కూడా కలర్స్ యూజ్ చేసామన్నమాట. రాయల్ బ్లూ అండ్ పర్పుల్ లీవ్స్ అంతా, ఇదంతా మొత్తం థ్రెడ్ కాంబినేషనేనండి. మొత్తం థ్రెడ్ కాంబినేషన్, అక్కడక్కడ మాత్రమే పూసా మోతీ కాంబినేషన్ ఇచ్చాము. ఇవంతా లోడింగ్ అనమాట. ఈ సిల్వర్ కూడా మనకు లోడింగే ఇచ్చేసాము, సిల్వర్ జరీతోటి. సో మొత్తం ఓవరాల్గా అయితే బ్యాక్ నెక్ ఇది. బుటాస్ వచ్చేసి యాజ్ యూజువల్ హ్యాండ్స్కి ఎలా అయితే వచ్చిందో అలాగే బుటాస్ కూడా వచ్చాయి. సో ఇది పక్కన పెట్టేస్తే నాకు రన్నింగ్లో ఉందండి వర్క్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా. ఇద్దరి పెదిక చూడండి ఎంత బ్యూటిఫుల్గా. మీకు కలర్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ
నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కట్ వర్క్ వచ్చి అసలు కలర్ కాంబినేషన్ కూడా లైట్ పింక్ మీద వీళ్ళ శారీలో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. నేను అవన్నీ వాడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎందుకంటే వీళ్ళు చాయిస్ ఇచ్చింది నాకు 4 కలర్లు మాత్రమే అనమాట. సో ఆ 4 కలర్లతోటి కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. బాగుంది కదా. మీకు ఎంబ్రాయిడింగ్ నచ్చిందా, మగ్గం వర్క్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి ఏ వర్క్ నచ్చిందో.